ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నెల 12కి 4 నెలలు పూర్తి అవుతుంది. అయినా ఇంకా చేతిలో 56 నెలలు ఉంటుంది. ఇక 6 నెలల కాలాన్ని రాజకీయ పరిభాషలో హనీమూన్ అని అంటారు. అలా చూస్తే కనుక కూటమి ప్రభుత్వానికి ఇంకా అలా హనీమూన్ నడుస్తున్నట్లే. మరి ఇంతలో ఏమైందని చెప్పి కూటమి పెద్దన కంగారు పడుతోంది అని చర్చించుకుంటున్నారు. కూటమిలో 144 సీట్లకు గాను 135 సీట్లను సాధించి అద్భుతమైన మెజార్టీతో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు 4 నెలల కాలంలో తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అని సర్వే చేయిస్తోందంట. ఎందుకు ఇంత హడావిడిగా అని కూడా దీన్ని చూసిన వారు అనుకుంటున్నారు. ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు. స్థానిక ఎన్నికలైతే 2026 మొదట్లో ఉంటాయి. అవి కావాలంటే వాయిదా కూడా వేసుకోవచ్చు. మరి హ్యాపీగా అధికారాన్ని ఎంజాయ్ చేయకుండా ఈ సర్వేలు ఎందుకు అంటే అంతా ముందు జాగ్రత్త కోసమే అని టాకు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల తమ్ముళ్లకు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయంట. జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో ఉన్న పార్టీ కీలక నేతలతో ఫోన్ కలుపుతూ మీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు, మీ మంత్రి ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అన్న వివరాలను సేకరిస్తున్నారంట. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అటు పార్టీకే కాదు ఇటు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, స్థానికంగా ఉన్న సమస్యల మీద వారు అవగాహనతో ఉన్నారా, వాటిని పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నారా అన్నది కూడా ఆరా తీస్తున్నారంట. అంతేకాదు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ రకమైన అవినీతి అక్రమాల విషయంలో ఎలా ఉంటున్నారు అని కూడా అడుగుతున్నారంట. ఇసుక కుంభకోణం కానీ ల్యాండ్ కుంభకోణం కానీ వీటిలో ఏమైనా ప్రమేయం ఎవరికైనా ఉందా, అలా ఉన్న వారికి మద్దతు ఇస్తున్నారా అని కూడా ప్రజలను వాకబు చేస్తున్నారంట. ఇక నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరి మీద అయినా బెదిరింపులు చేస్తున్నారా లేక దందాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అడిగి తెలుసుకుంటోందట. ఎందుకు ఇదంతా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన 4 నెలల కాలంలో కొంతవరకు వ్యతిరేకత వచ్చింది అని అంటున్నారు. హామీలను సూపర్ 6 అని చెప్పి అమలు చేయకపోవడంతో మొదలైన అసంతృప్తి కాస్త ఉచిత ఇసుక పాలసీ మార్చినా దొరకకపోవడంతో లా అండ్ ఆర్డర్ చాలా చోట్ల గత ప్రభుత్వం మాదిరిగానే ఉండడం, అదేవిధంగా భూ కబ్జాల ఆరోపణలు, అక్రమాలు అన్నీ కూడా ఉంటున్నాయని ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. అధికారం టీడీపీకి అలా ఇలా దక్కలేదు, అపరిమితంగా దక్కింది. దాంతో విపరీతంగా నేతలు కొందరు కొన్ని చోట్ల వ్యవహరిస్తున్నారు అని, దానివల్ల పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల జనంలో వ్యతిరేకత పెరుగుతోంది అన్న వార్తల నేపథ్యంలోనే ఈ విధంగా సొంత సర్వేలు, అంచనాలు వేసుకుంటూ టీడీపీ ముందు జాగ్రత్త పడుతోంది అని టాక్ వినిపిస్తోంది. టీడీపీకి ఇలాంటి మెకానిజం ఎప్పుడూ ఉంది. అందుకే ఆకులు కాలేక చేతులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడితే బాగుంటుందని అధినాయకత్వం భావిస్తోంది. ఈ రకమైన జాగ్రత్తలు లేకపోవడం వల్లనే వైసీపీ దెబ్బతింది అని గ్రహించి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ బహు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల పనితీరు విషయంలో వివిధ రకాల సర్వేలు చేయిస్తున్న సొంత పార్టీ వారి ద్వారా కూడా అభిప్రాయ సేకరణకు టీడీపీ అధినాయకత్వం సిద్ధం కావడంతో ఎమ్మెల్యేలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే అని భావిస్తున్నారు.